హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి చూపించబోతున్నాను. సో ఇవి మా పాపకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం. బయట నుంచి తెచ్చి చేసి ఇచ్చేదాన్ని. సో ఇప్పుడు ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. సో ఆనియన్స్ చెక్కు తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా స్లైస్ల మాదిరిగా కట్ చేసుకోవాలి. సో మరీ లావుగా కట్ చేసుకున్నట్టయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి మెత్తగా వస్తాయి. సో సన్నగా మరీ సన్నగా కాకుండా మరీ లావు కాకుండా మీడియం, మనం బయట తింటే ఏ సైజులో ఉంటాయో ఆ సైజులో మనం కట్ చేసుకోవాలి. మొత్తం అన్నిటినీ కూడా కట్ చేసుకొని మనము వాటర్ పెట్టుకొని స్టవ్ పైన వాటర్ బాగా మసిలిన తర్వాత ఇవన్నీ కూడా కట్ చేసుకున్న ఆనియన్, కట్ చేసుకున్న పొటాటో ముక్కలన్నింటినీ కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగా ఉన్నప్పుడే ఈ పొటాటోస్ అన్నిటినీ కూడా తీసుకొని ఒక వెట్ క్లాత్ పైన వేసుకొని అన్నిటిని కూడా ఆరబెట్టుకోవాలి. సో తొందరగా ఆరాలంటే మనం క్లాత్తో వీటిని కాస్త తుడిచినట్టుగా వత్తినట్టుగా అన్నట్టయితే మొత్తం వాటిలో ఉన్న తడంతా కూడా ఆరిపోతుంది. సో అప్పుడు మనము ప్లేట్లోకి తీసుకొని మిగతా ప్రాసెస్ని కంటిన్యూ చేయవచ్చు. మరీ గట్టిగా మెదిపినట్టయితే ఆలూస్ అన్నీ కూడా స్మాష్ అయిపోతాయి. ఉడికించేటప్పుడు కాస్త స్టవ్ దగ్గరనే మనం నిల్చొని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పలుకుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే కరెక్ట్గా కుదురుతాయి. సో ఈ విధంగా డ్రై అయినటువంటి పొటాటో ముక్కలన్నిటికీ కూడా 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకొని అంతటికి కూడా పట్టే విధంగా కలుపుకోవాలి. సో అప్పుడు ఇంకా పొటాటో అనేది చాలా క్రిస్పీగా అయిపోతుంది మనం ఫ్రై చేసిన తర్వాత. సో ఇప్పుడు స్టవ్ పైన బాణీ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనము ఈ స్లైసెస్ అన్నిటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి, మరీ లో ఫ్లేమ్లో ఉంచొద్దు. సో ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. సో కొద్దిగా కాలిన తర్వాత టర్న్ చేసుకొని వీటిని 2 టైమ్స్ ఫ్రై చేసుకుంటే చాలా గట్టిగా వస్తాయి. సో ఫస్ట్ టైం ఫ్రై చేసి తీసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ట్రిప్ ట్రై చేసినట్టయితే మనం బయట ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే ఏ విధమైన టేస్ట్ వస్తుందో పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా వస్తాయి. సో వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకొని మనము పైన సాల్ట్, పెప్పర్ పౌడర్ కానీ లేదా సాల్ట్, ఎండుమిర్చి పౌడర్ కానీ వేసుకోవచ్చు. సో ఎండుమిర్చి పౌడర్ వేస్తేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా కుదిరాయి. మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.